అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో మాగి ఉన్న చింతకాయలతో చింతపండుని బయటికి ఎలా సెపరేట్ చేస్తామో, మేము చేసే ప్రాసెస్లో ఎలా అయితే సెపరేట్ చేస్తామో, అలాగే చింతపండు నుంచి చింత పిచ్చల్ని ఎలా వేరు చేయాలి, ఆ పిచ్చల వల్ల యూజెస్ ఏమున్నాయనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే చింత పిచ్చలండి. చాలామంది చింత పిచ్చల విలువ తెలియక చింత పిచ్చల్ని పడేస్తూ ఉంటారు. మనము ఈ చింతపండు నుంచి సెపరేట్ చేసుకున్న ఆ చింత పిచ్చల్ని నీట్గా శుభ్రంగా వాష్ చేసేసుకొని జస్ట్ ఒకసారి ఎక్కువసేపు వాటర్లో ఉంచేస్తే అవి పాడైపోతాయండి. అలా కాకుండా క్లీన్గా శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకొని వాటిని కాసేపు ఎండలో పెట్టేసుకోండి, లేదంటే ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోండి నీట్గా. ఒక 10-20 పిచ్చల్ని తీసుకొని ఒక పెన్నం మీద బాగా దోరగా, అంటే సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే సిమ్లో పెట్టుకోవడం వల్ల ఎంతసేపటికి అవి మంచి కలర్ రావు, చాలా టైం మీరు అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా కాదు, మేము టైం స్పెండ్ చేస్తామంటే సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పైన ఉన్న బ్లాక్ లేయర్ మొత్తం మాడిపోతుంది, లోపల అస్సలు కుక్ అవ్వదు. పైన పార్ట్ కూడా, లోపల ఉన్న ఆ వైట్ పార్ట్లో పైన లేయర్ కూడా నల్లగా అయిపోతుంది, లోపల అస్సలు కుక్ అవ్వదు. కాబట్టి హై ఫ్లేమ్ అనేది అవాయిడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాటిని వేపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి ఒకసారి అలా కదిలిస్తూ ఉండండి. అవి క్లీన్గా లోపల ఎలా ఉండాలంటే, మనం పిచ్చని హాఫ్కి పగలగొట్టినా కూడా లోపల మనకి లైట్ బ్రౌనిష్ కలర్ అనేది కనపడాలి. అలా కుక్ అవ్వాలి. అలా కుక్ అయితేనే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అవి ఏంటంటే మెత్తగా అవ్వండి, చాలా గట్టిగా ఉంటాయి. ఎవరైతే కొరకగలుగుతారో, టీత్ స్ట్రాంగ్గా ఉన్నాయి అలాంటి వాళ్ళు ఆ పైన పొట్ట బ్లాక్ ఏదైతే ఉందో అది తీసేసుకొని కొరికేసి తినొచ్చు. లేదు మాకు టీత్ స్ట్రాంగ్గా లేవనుకున్న వాళ్ళు రోట్లో వేసి ఆ పైన పొట్టు తీసేసిన తర్వాత ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో అది లైట్ గోల్డిష్ కలర్లో, కొంచెం బ్రౌనిష్ కలర్లో అవుతుంది. దాన్ని తీసుకొని రోట్లో వేసుకొని బాగా దంచుకొని అలాగైనా తినొచ్చు. లేదు అలా కూడా తినడం కష్టం అనుకున్న వాళ్ళు దంచిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేయండి, గ్రైండ్ చేయండి. అది పౌడర్ ఫామ్లో అయిపోతుంది. అయిపోయిన ఆ పౌడర్ని తీసుకొని పాలల్లో వేసుకోవచ్చు, లేదంటే చక్కగా ఒక స్పూన్ తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే కొరకగలరో, నమలగలరో అలాంటి వాళ్ళకి మాత్రం జస్ట్ పైన లేయర్ తీసేసుకొని తినేసేయండి. ఇలా చేయటం వల్ల మోకాళ్ళల్లో గుజ్జు, మోచేతులకి గుజ్జు, ఎక్కడైతే బోన్స్ అరిగిపోయి ఉంటాయి కదా, కొంతమందికి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు బోన్స్ అరిగిపోయి పలానా మెడిసిన్స్ తీసుకోండి అని. అలాంటి వాళ్ళకి చాలా యూస్ అవుతుంది ఈ చింతపిచ్చల పౌడర్ అనేది. చింతపిచ్చల్ని డైలీ ఒక 2-3 తీసుకోవడం వల్ల గుజ్జు అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయం తెలియక చాలామంది పడేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి క్లియర్గా కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే చేసి పెడతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.